రాత్రి సమయంలో ఇతనికి ఎవరో పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఇతను బయటకొచ్చి చూడగా అక్కడ ఒక గుడ్లగువ్వ ఉంటుంది. ఆ గుడ్లగువ్వ ఇలా అంటుంది, నువ్వు నా రెక్కలకు ఉన్న ముళ్ళుని తీసేస్తావా అని. జాన్ ఆ ముళ్ళుని తీసేస్తాడు. ఇంకా అది థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఆ గుడ్లగువ్వ అక్కడున్న జంతువులందరితో ఇలా చెప్తుంది, ఒక జంతువుల డాక్టర్ ని దేవుడు మన కోసం పంపించాడని. దీంతో అక్కడున్న జంతువులన్నీ వైద్యం చేపించుకోవడానికి జాన్ దగ్గరికి వస్తాయి. ఇన్ని జంతువులని చూసి జాన్ చాలా భయపడిపోతాడు. అయినా కూడా ఇతను అందరికి వైద్యం చేస్తాడు. ఇక్కడ జాన్ కి అర్థమవుతుంది, ఆ దేవుడు నన్ను ఒక జంతువుల డాక్టర్ గా పుట్టించాడు. జాన్ భార్య చూస్తుంది, జాన్ ఆ జంతువులతో మాట్లాడుతూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడం. ఇది చూసి లీసా చాలా భయపడిపోతుంది. దీంతో ఇతన్ని సైకాట్రీ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. తర్వాత ఇతన్ని మెంటల్ హాస్పిటల్లో కూడా పెడతారు. అందరికీ ఇలా అనిపిస్తుంది, జాన్ కి పిచ్చి పట్టిందని. జాన్ అందరితో ఇలా చెప్పేవాడు, నాకు జంతువుల భాష అర్థమవుతుందని. ఈ విషయం తెలుసుకోవడానికి జాన్ ముందర ఒక చింపాంజీని పెడతారు. జాన్ ఆ చింపాంజీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ చింపాంజీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వదు. దీంతో చింపాంజీకి తగిలించి ఉన్న మిషన్ అనేది పని చెయ్యదు. ఇక్కడ డాక్టర్స్ కి అర్థమవుతుంది, ఇతను నిజంగానే పిచ్చివాడని. సడన్ గా అప్పుడే చింపాంజీ జాన్ తో బెంగాలీ భాషలో మాట్లాడుతుంది. దీంతో జాన్ కి అర్థమవుతుంది, ఈ చింపాంజీని మీరు బెంగాలీ నుంచి తీసుకొని వచ్చారని.